హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రఘురామ్కి ఆది వెళ్ళి నిజం చెప్పిందని, చారు మెడలో తాళిని తెంచి ఇక సీను ఆది మెడలో తాళి కట్టాడని అంతా కూడా కలలాగా ఊహించుకుంటూ ఉంటుంది పార్వతి. ఏమైంది పిన్ని అని అంటూ ఉంటే, చారు ఇదంతా నిజమా కల అని అంటూ ఉంటే, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉన్నావు, ఏం జరిగింది పిన్ని అని అడుగుతూ ఉంటే, నీ జీవితం మొత్తం నా కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ ఆది కానీ బావగారితో నిజం చెప్తే నీ పని అయిపోతుంది చారు అనగానే, వెంటనే జరిగింది ఏంటి పిన్ని అని చెప్పి అడుగుతూ ఉంటుంది చారు. అది వెళ్ళి బావగారికి నిజం చెప్తే బావగారు ఇంటికి వచ్చి నన్ను అడుగుతారు కదా, అప్పుడు నేను జరిగిందంతా ఖచ్చితంగా చెప్పేయాలి. లేకపోతే మా ఆయన నా ప్రాణాలు తీసేస్తాడు. అప్పుడు వెంటనే నిన్ను మెడపట్టి బయటకు గెట్టేస్తానంటారు. నువ్వు వెళ్ళను అంటావు. సీను నీ మెడలో తాళిని తెంచగానే బావగారు ఆద్య మెడలో కట్టమని అంటారు. ఇక ఇంట్లో నీకు స్థానం ఎక్కడిది చారు అని ఈ విధంగా నాకు కలలాగా నీ జీవితం మొత్తం కళ్ళ కట్టినట్టు కనిపించింది అని అంటూ ఉంటే, నువ్వు ఇలా పగటి కల్లో కనడం మానేసి అసలు ఏం చేయాలో ఒక ఐడియా ఇవ్వండి అని అంటూ ఉండగా, అప్పుడే పార్వతి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతూ ఉండగా పార్వతి ఇలా అంటూ ఉంటుంది, వదిన అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు మళ్ళీ కథ మొదటి చెప్పడం అవసరం లేదు. ఆదికి నిజం తెలిసిపోయింది అత్తయ్య, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అంటూ ఉంటే, ఇంత కూల్గా ఆదికి నిజం తెలిసిపోయిందని అంటున్నావేంటే, ఇప్పుడు ఆది వెళ్ళి అన్నయ్యతో నిజం చెప్తే కొంపలు అంటుకుపోతాయి, నీతో పాటు మమ్మల్ని మెడపట్టి బయటకు గెట్టేస్తారు అని ఈ విధంగా అంటూ ఉండగా, వెంటనే సరే అయితే ఆద్య బావగారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పకుండా ఆదిని కిడ్నాప్ చేద్దాం అని ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ. సరే అని చెప్పేసి ఆద్య నిజం చెప్పకుండా మరిక ఆద్యను కిడ్నాప్ చేస్తారా? మరి ఇంట్లో అందరూ కూడా ఆద్య జాడ కోసం వెతికినప్పటికీ మరిక ఆద్య ఎలా బయటపడుతుంది, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక చారు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. పార్వతి వచ్చి రాగానే మొత్తం చెప్పడం, ఏమైంది పిన్ని అనగానే, నాకు చాలా కంగారుగా ఉంది. బావగారికి ఆద్య నిజం చెప్పేసినట్టు నా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉండగా ఆద్య నడుచుకుంటూ స్పీడ్గా వస్తూ ఉంటుంది. షాప్ దగ్గరికి వెళ్ళి బావగారికి మొత్తం జరిగిందంతా చెప్తానంటుంది. నువ్వు త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి అనగానే, ఏం చేయమంటావు, నువ్వు అయినా నా గురించి ఎలా చెప్తావు అని అంటూ ఉంటే, ఇప్పుడు మనం గొడవ పడడానికి ఇది సమయం సందర్భం కాదే, అక్కడ ఉన్నది నువ్వేనని, నువ్వు జరిగిందంతా మా మీద చెప్తున్నావని తట్టుకోలేక నిజం చెప్పానే, కానీ అక్కడ ఉంది అని ఆది అని నాకు తెలియదే అని చెప్పి పార్వతి పాపం వేడుకుంటూ ఉంటుంది. తల పట్టుకొని చారు ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, అసలే సీను బావకి దగ్గర కావాలని ఆద్యని చంపాలని చూశాను. ఆద్య చావు అంచుల వరకు వెళ్ళింది అని తిరిగి ప్రాణాలతో బయటపడింది. ఆద్యని మంటల్లో తోసింది నేనే అని ఇప్పుడు నేరుగా నువ్వు చెప్పేశావు. ఇక నాకు ఈ ఇంట్లో స్థానం ఉంటుందా పిన్ని అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇకపోతే రామలక్ష్మి ఇక హాకీ ఆడకుండా అలా కూర్చొని ఉంటుంది. శౌర్య మాత్రం హాకీ ఆడుతున్న రామలక్ష్మిని చూడాలని, అసలు హాకీలో ఆడే ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారో చూద్దామని దొంగచాటుగా వచ్చి చూస్తూ ఉంటాడు. అందరూ ప్లేయర్స్ కనిపిస్తారు కానీ హాకీ ఆడుతున్న రామలక్ష్మి మాత్రం కనిపించదు. రామలక్ష్మి ఏంటి ఈరోజు రాలేదా ఏంటి అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. రామలక్ష్మి ఎక్కడా కనిపించదు. ఇకపోతే తన ఫ్రెండ్ వస్తూ ఉంటుంది. ధరణి ఒకసారి ఇలా రా అనగానే, ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. నా మీద నీకు కోపం ఉండడం కరెక్టే కానీ రామలక్ష్మి ఎక్కడ హాకీ ఆడట్లేదేంటి, అసలు కాలేజ్కి వచ్చిందా అని ఈ విధంగా శౌర్య అడుగుతూ ఉంటాడు. వెంటనే రామలక్ష్మి ఫ్రెండ్, వచ్చింది కానీ తను ఎప్పుడు జీవితంలో హాకీ ఆడదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య. ఏంటి ధరణి ఏం మాట్లాడుతున్నావు, రామలక్ష్మి హాకీ ఆడకపోవడం ఏంటి అనగానే, అవును
మీ వల్లే తను హాకీ నేర్చుకుంది. మీకోసమే తను హాకీ ఆడాలనుకుంది. జీవితంలో హాకీ ఆడి పెద్ద ప్లేయర్ అవ్వాలి అనుకోవడం కంటే తను మిమ్మల్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలనుకొని ఎక్కువ కలలు కంది. కానీ అలాంటప్పుడు మీరే తనకి లేరు. మీరు ఇలాంటి దుర్మార్గుడని తెలిసిన తర్వాత మీరు నేర్పించిన హాకీ మాత్రం తన జీవితాశయంగా ఎలా మలుచుకుంటుంది? అందుకే జీవితంలో ఇంకెప్పుడు హాకీ ఆడనని చెప్పి ఆ చెట్టు కింద కూర్చొని చదువుకుంటుంది. అనగానే సరే ధరణి నువ్వు ఇక వెళ్ళు అనగానే సరే అని చెప్పేసి ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే చదువుకుంటున్న రామలక్ష్మి దగ్గరికి వచ్చి రామలక్ష్మి అని పిలవగానే శౌర్య పిలిచిన మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడి రామలక్ష్మి శౌర్యని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి, ఎందుకు ఇలా వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు ముందు అనగానే ముందు నేను చెప్పేది విను, హాకీ ఎందుకు ఆడట్లేదు అనగానే హాకీయా, నాకు ఆడాలని లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. రామలక్ష్మి ఇదిగో స్టిక్ తీసుకువెళ్ళి హాకీ ఆడు, నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్వి, నువ్వు ఇలా ఆడకుండా కూర్చుంటే ఎలా అనగానే ఓహో మీకు నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలని ఉందా? ఒకప్పుడంటే మీరు చెప్తున్న ప్రతి పని చేశాను, ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం కాబట్టి. ఇప్పుడు నా మనసులోనే మీరు లేరు, అసలు జీవితాశయం అంటారా, నాకు అసలు జీవితమే లేదు సార్ అని చెప్పి ఈ విధంగా రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. రామ అలా మాట్లాడకు, ఇదిగో స్టిక్ తీసుకో అనగానే స్టిక్ తీసుకొని రామలక్ష్మి చేతిలో పెట్టగానే రామలక్ష్మి కోపంగా సౌర్య వైపు చూస్తూ స్టిక్ని విసిరి కొడుతుంది. రామలక్ష్మి, నీ మీద నేను ప్రేమతో చెప్పట్లేదు, ఒక నేషనల్ ప్లేయర్వి కాబట్టి ఆడి నీ గోల్ని రీచ్ అవుతావని చెప్తున్నాను. నీలాంటి ప్లేయర్లు ఇలా ఊరికే కూర్చుంటే ఎలా? ముందు ఆ స్టిక్ తీసుకొని వెళ్ళి ఆడు అనగానే చెప్పాను కదా నేను ఆడను అని అనగానే రామలక్ష్మి నీకు నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఈ విధంగా అంటూ ఉంటాడు శౌర్య. వెంటనే స్టిక్ తీసుకొని రామలక్ష్మి చేతిలో పెడతాడు. రామలక్ష్మి ఆట ఆడుతుందా లేదా అనేది పక్కన పెడితే ఇకపోతే ఆద్య మాత్రం కోపంగా ఆ విషయంగా చారు గురించి రఘురామ్కి చెప్పాలని వెళ్తుంది. వెంటనే చారు మాత్రం కొంతమంది రవడీలతో మాట్లాడి ఆద్యను కిడ్నాప్ చేపించి రఘురామ్తో నిజం చెప్పకుండా చేస్తుంది. రౌడీలు ఆద్యను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళగానే వెనకాలే చారు కూడా వెళ్తుంది. ఏంటాద్య, నీ ప్రాణాలు తీయాలని అనుకున్నానని నీకు తెలిసిపోయింది కదా, ఈ విషయాన్ని నువ్వు పెద్దనాన్నతో చెప్పి నన్ను మెడపట్టి బయటకు గెట్టించాలనుకున్నావా? అది ఎప్పటికీ జరగదాద్య, అసలు నువ్వు ఇక్కడ నుంచి బయట పెడితే కదా అని ఈ విధంగా చారు అంటూ ఉంటుంది. మరిక చారు ఆద్యని నిజంగానే రఘురామ్కి నిజం చెప్పకుండా కిడ్నాప్ చేపించిందా? అసలు శౌర్య చెప్పిన విధంగా మరి రామలక్ష్మి హాకీ ఆడి శౌర్య మాటకి విలువిస్తుందా? అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.